వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఉప ప్రధానిగా చంద్రబాబు, అసలు ఈ ప్రచారం వెనుక వాస్తవం ఏంటి అని చెప్పి నేను టైటిల్ ఇచ్చాను. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. వారం రోజులుగా కేంద్రానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఒక ప్రచారం ఏంటంటే, మోడీ తన క్యాబినెట్ ప్రక్షాళన చేయబోతా ఉన్నారు, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయబోతా ఉన్నారు అనేది చాలా సీరియస్గా నడుస్తున్న చర్చ. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత నిజంగానే మోడీ ప్రక్షాళన చేస్తారనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం. ఆల్రెడీ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చున్నాయి. ఇంకా ఏంటంటే కొంతమంది యాస్పిరెంట్స్ ఆల్రెడీ లైన్లో ఉన్నారు కేంద్ర మంత్రి పదవుల కోసం. సో ఆ దిశగా మోడీ ఫోకస్ పెట్టబోతున్నారు అనేది అయితే ఇప్పుడు నడుస్తున్న చర్చ. అంతేకాదు, మరోవైపు చూసినట్లయితే నితీష్ ని బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఆయనకి రాజ్యసభ ఇచ్చున్నారు. ఆయన్ని కేంద్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆయన కూడా కేంద్ర మంత్రి పదవి అయితే రాబోతుంది. ఇలా కొంతమంది యాస్పిరెంట్స్ లిస్టులో ఏదైతే ఆశావాహుల లిస్టులో ఉన్నారు. సో ఆ దిశగా పూర్తి స్థాయిలో క్యాబినెట్ మళ్ళా కూర్పు జరగబోతోంది అనేది మనకున్న సమాచారం. అయితే ఇదే సమయంలో ఇక్కడ చూసినట్లయితే ఇక పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడుకి సంబంధించి కూడా కేంద్రంలో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నారు అనేది ఒక చర్చ తెర మీదకి వస్తూ ఉంది. ఇది ఇప్పటి నుంచి జరిగిన చర్చ కాదు. మనం స్టార్టింగ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందు కూడా ఇలాంటి చర్చ జరిగింది ఒక వారం రోజుల పాటు. మళ్ళీ మనం చూస్తే ఒక 6 నెలల క్రితం కూడా ఇదే చర్చ చాలా సీరియస్గా జరిగింది. ఎప్పుడైతే నితీష్ని రాజ్యసభ ఇచ్చి ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కన కూర్చోబెట్టి బీహార్లో సామ్రాట్ చౌదరిని అక్కడ ముఖ్యమంత్రిని చేశారో, నితీష్ని కేంద్రానికి పంపించే ప్రయత్నం చేసింది బీజేపీ. సో ఈరోజు కేంద్రంలో కూడా ఆయనకు పదవి అయితే ఇవ్వబోతా ఉన్నారు, కీలక పదవి. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుని కూడా లోకేష్ని అక్కడ ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబు నాయుడు కూడా కేంద్రానికి రాబోతా ఉన్నారు, ఆయన కేంద్ర మంత్రిని చేయబోతా ఉన్నారనో, లేకపోతే ఎన్డీఏ కన్వీనర్గా చేయబోతా ఉన్నారనో, లేకపోతే జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పబోతున్నారనో చర్చ అయితే జరిగింది. అంతేకాదు ఇక ఉప ప్రధానిగా కూడా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకుంటారు అని చెప్పేసి ఒక చర్చ అయితే జరిగింది, చాలా సీరియస్గా జరిగింది. అయితే దాన్ని ఎక్కడికక్కడ టీడీపీ క్యాడర్ కానీ టీడీపీ నేతలు కానీ ఖండిస్తూ వచ్చారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయి ఎప్పుడైతే మోడీ సమాయత్తం అవుతా ఉన్నారో క్యాబినెట్ ప్రక్షాళన కోసం, ఈ టైంలో మరొకసారి చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని కాబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. ఉప ప్రధాని కాబోతున్నారనే చర్చ చాలా సీరియస్ గా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని అవుతున్నారు అంటే మరి లోకేష్ ముఖ్యమంత్రి అవుతున్నారు కదా దాని అర్థం. మరి దాని వెనుక నిజంగా వాస్తవం ఎంత అనేది కూడా ఇక్కడ మనం అనలైజ్ చేసుకోవాలి. మనం చూసినట్లయితే అటు చంద్రబాబు నాయుడు స్టార్టింగ్ లో ఆయన కెరీర్ కాంగ్రెస్ నుంచి స్టార్ట్ అయింది. కాంగ్రెస్ లో తొలినాళ్లలోనే ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ టైంలోనే ఎన్టీఆర్ కి అల్లుడయ్యారు. దెన్ 83లో ఆయన ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు తన మామ పెట్టిన పార్టీలోకి రావడం జరిగింది. స్టార్టింగ్ నుంచి ఆయన పాలిటిక్స్ మీద ఆయన పెట్టే కాన్సన్ట్రేషన్ కానీ, ఆయన పెట్టే ఎఫర్ట్ కానీ, ఇవన్నీ ఆయన చాణక్యం కానీ ఎన్టీఆర్ని ఆకర్షించిన కారణంగా ఆ స్థాయిలో తను ప్రమోట్ చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడిని. అటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మరో అల్లుడు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మీద ఇంకొంచెం ఎక్కువ ప్రేమ చూపించేవాళ్ళు ఆయన. సో అలా ఆ యాంగిల్లో మనం చూస్తే టీడీపీ జాతీయ స్థాయి రాజకీయాల్లో చాలా సార్లు కీలక పాత్ర పోషించింది. ఒక నేషనల్ ఫ్రంట్ కానీ, ఒక యునైటెడ్ ఫ్రంట్ కానీ, అలా చంద్రబాబు నాయుడుకి జాతీయ రాజకీయాల్లో పరిచయం ఉంటుంది. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు చేతిలోకి టీడీపీ వచ్చిన తర్వాత వాజ్పేయి గవర్నమెంట్లో కూడా ఆయన కీలకంగా ఉన్నారు. థర్డ్ ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ తెర మీద తీసుకొచ్చినది అంత వర్కౌట్ కాలేదు. సో ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడుకి ఎస్పెషల్లీ వాజ్పేయి గవర్నమెంట్లో ఆయన కీ రోల్ ప్లే చేసే ప్రయత్నం చేశారు. వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఆ రోజున ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే దేశానికి ప్రధానిగా వాజ్పేయి ఉన్నారు. అప్పుడే హైటెక్ సిటీ దగ్గర నుంచి ప్రతి నిర్మాణంలో ఆ రోజు బీజేపీ కూడా భాగస్వామ్యం అయింది. ఆ తర్వాత మనం చూస్తే ముఖ్యంగా బీజేపీ అగ్రనేతలతోనే కాదు, అటు ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో కూడా చంద్రబాబు నాయుడుకి సత్సంబంధాలు ఉండేవి. ఒక వాజ్పేయి కాదు, ఎల్కే అద్వానీ, ఉమాభారత్ దగ్గర నుంచి అరుణ్ జైట్లీ దాకా స్టాల్ వార్డ్స్ లాంటి బీజేపీ నేతలు అందరితో కూడా చంద్రబాబు నాయుడుకి సత్సంబంధాలు ఉండేవి. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఆయన మీద అంతే కన్సర్న్ తో ఉండేవాళ్ళు. అలా జాతీయ రాజకీయాల్లో తన అవసరం ఉంది అనుకున్నప్పుడు అదే స్థాయిలో ఆయన కీ రోల్ ప్లే చేయడం జరిగింది. సో మనం చూస్తే అబ్దుల్ కలాం దగ్గర నుంచి బాలయోగి లాంటి వాళ్ళ స్పీకర్ కావడం దాకా చాలా అంశాల్లో, దేవేగౌడ ప్రధాని దాకా చాలా అంశాల్లో చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఉంది. అది ఎవ్వరూ కూడా ఇది తుడిచేయలేని చరిత్ర, ఇది చెరిపేయలేని చరిత్ర అనుకోవాలి. సో అలాంటి సందర్భం ముందు కానీ చాలా సార్లు రాజకీయాలు, దేశ రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు తనకి ఎప్పుడు కూడా దేశ రాజకీయాల మీద ఆసక్తి లేదు, రాష్ట్రమే నా ప్రయారిటీ అని చెప్తా ఉండేవాళ్ళు సోఫార్. అయితే 2014 ఎన్నికల సమయంలో మోడీతో ఆయన పొత్తులు పెట్టుకుని, ఎన్డీఏతో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన సమయంలో కూడా ఇలాంటి చర్చ జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీ అనాథలాగా మిగిలింది, అప్పులు కుప్పై ఉంది, ఇది ఈ రాష్ట్రం డెవలప్ చేసుకుని అమరావతిని రాజధానిగా చేసుకుని దేశాన్ని దేశ పటంలో ఏదైతే అమరావతిని పెట్టాలి అదే నా లక్ష్యం అని చెప్తా ఉండేవాళ్ళు. ఎప్పుడు రాజకీయాల మీద, దేశ రాజకీయాల మీద సీరియస్ గా ఆయన ఫోకస్ పెట్టలేదు. అయితే మోడీతో ఆయన డిఫర్ అయినప్పుడు, విభజన హామీల వేదికగా డిఫర్ అయినప్పుడు ఇలాంటి చర్చ వచ్చినా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యం అంటూ కూడా సైలెంట్ అయిపోవడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరోసారి చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చ ఎందుకు జరుగుతోంది అంటానికి కూడా ఒక రీజన్ ఏంటంటే, సాలిడ్ రీజన్,
ఈ రోజు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి మధ్య ఎలాగైతే విభేదాలు సృష్టిస్తానని వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో ట్రై చేస్తా ఉందో, ప్రయత్నిస్తూ ఉందో, అట్ ద సేమ్ టైం అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తే ఇక్కడ లోకేష్ సీఎం కాబోతున్నారు అని ఒక ప్రచారాన్ని వైసీపీ తెర మీదకి తీసుకొచ్చింది. చాలా సార్లు లోకేష్ అభిమానులు ఎవరైనా ఆయన సీఎం అని నినాదాలు చేస్తే ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదు, ఎక్కడికి వెళ్ళినా 15 ఏళ్లు సీఎంగా చంద్రబాబు నాయుడే ఉంటారు అని కూడా చెప్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం లోకేష్ ముఖ్యమంత్రిని చేయడానికి భువనేశ్వర్ తహతలాడుతూ ఉన్నారు. అదేవిధంగా లోకేష్ ముఖ్యమంత్రి కావడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు కూడా ప్రెజరైజ్ చేస్తా ఉన్నారు అని వైసీపీ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తా ఉంది. చాలా దారుణంగా ప్రచారం చేస్తా ఉంది. లోకేష్ ముఖ్యమంత్రి కావాలి అంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆయనకు అడ్డుగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని కేంద్రానికి పిలిపి పంపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు కేంద్రానికి వెళ్తే కేంద్ర మంత్రి స్థాయిగా ఆయన చేయలేడు కాబట్టి, గతంలో అంతకంటే కీలక పొజిషన్స్ లో ఉన్నాడు కాబట్టి, అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఉప ప్రధాని పదవిస్తారు, అందుకు మోడీ అండ్ అమిత్ షా కూడా అంగీకరించారు అన్న ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చారు. సో అంటే లోకేష్ గ్రౌండ్ క్లియర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఒక ప్రచారం. చంద్రబాబు నాయుడు ఉండటంతోనే లోకేష్ ఎందుకు ఇప్పుడే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు అని ఆ టీడీపీ ఫాలోయర్స్ కూడా అనుమానపడే సందర్భాలను తెర మీద తీసుకొస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఈ చర్చ బయట సోషల్ మీడియాలో మిగతా పార్టీలో తప్ప టీడీపీలో ఎక్కడ కూడా అగ్రనేతలు ఈ చర్చ జరగట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ క్షణం ఏం చేస్తారనేది వాళ్ళ క్లారిటీ ఉంది కాబట్టి. రాష్ట్రమే నాకు ప్రయారిటీ అంటూ ఆ స్థాయిలో ఆయన రాష్ట్ర రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు. స్టిల్ ఇప్పటికీ కూడా కేంద్రం వైపు వెళ్తానో, దేశ రాజకీయాల్లోకి వెళ్తానో ఆయన ఎక్కడ కూడా పొరపాటును కూడా మాట్లాడిన సందర్భం అయితే లేదు. ఇది వాంటెడ్లీ లోకేష్ ఫాలోయర్స్ పేరుతోనో, లోకేష్ అభిమానుల పేరుతోనో వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారం అనేది ఒక వర్గం వాదన టీడీపీలో. సో మొత్తానికి అయితే చూసినట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చంద్రబాబు నాయుడు అంటే రాష్ట్రానికి ఒక బ్రాండ్, ఉమ్మడి రాష్ట్రంలో తాను ప్రూవ్ చేసుకున్నారు, ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్ అది. అలాంటిది ఈ రోజు ఇప్పుడు అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉన్న పరిస్థితుల్లో ఆయన లాంటి ఒక నేత అవసరం రాష్ట్రానికి. అందుకే చంద్రబాబు నాయుడు అంత ఈజీగా ఇప్పుడు కేంద్రానికి వెళ్తారనో, మోడీ రెడ్ కార్డ్ పెట్టేసినా ఆ స్థాయిలో అటువైపు చూస్తారనో నేనైతే అనుకోవట్లేదు. సో మొత్తానికైతే ఈ ప్రచారాన్ని మనం అవాస్తవంగానే కొట్టిపడేయచ్చు అనుకోవచ్చు.